హాయ్ ఫ్రెండ్స్, లెహంగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు కటింగ్ చూపిస్తాను. రేపు స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. లెహంగా బ్లౌజ్ అండి, కిందేమో నార్మల్ ప్రిల్స్ లాగే లెహంగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. లైనింగు ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని పక్కన అంటే ఇలా పెట్టుకోవాలి. నీట్గా లైనింగ్ని 4 ఫోల్డ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బాడీ పార్ట్ మనకి మొత్తము 2 పీసెస్ రావాలంటే, ఫ్రంట్ బ్యాక్ రావాలంటే 4 ఫోల్డ్స్లో మడత పెట్టుకొని క్లోజ్డ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్లో మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. శారీ అదండి, టిష్యూ శారీ. ఇప్పుడు మనము బాడీ పార్ట్ కటింగ్ చేసేసుకుందాము. నీట్గా లైనింగ్ని కరెక్ట్గా పెట్టుకొని లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసేమో 14.5 ఇంచెస్. నేను 15.3 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే 3/4 ఇంచు పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చులతో సహా కలుపుకొని పెట్టుకోవాలి కదా, 3/4 ఇంచు పెట్టుకున్నాను. ఇది బ్లౌజ్ టైప్ కాబట్టి మనము ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా చూసుకోవాలి. కింద లెహంగా టైప్ అండి, పైన బ్లౌజు కింద లెహంగా అనమాట. కింద లెహంగాకి కుచ్చిళ్ళు వస్తాయి అన్నమాట. లెహంగా బ్లౌజు కటింగ్ అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 ఫోల్డ్స్. లైనింగ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోకపోతే తెగుళ్ళు వస్తాయండి. కాబట్టి లెంత్ మార్కింగ్ చేసుకున్నాము ఆల్రెడీ. లెంత్ 15.3 ఇంచెస్. పైన ఏదైతే ఉందో పైన మనకి షోల్డర్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనము లెంత్ తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. 6 ఇంచెస్ తర్వాత 3 ఇంచెస్ నెక్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు 3 ఇంచెస్ మార్కింగ్ చేశాను అనేసి. ఎప్పుడు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ మార్కింగ్ చెప్తాను. నేను మీకు చెప్తాను దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషను. ఇక్కడ నేను షోల్డర్ 6 తీసుకున్నాను, లెంత్ 6 తీసుకున్నాను. ఇక్కడ నేను చెస్ట్ 36 ఇంచెస్ అండి. 36 ఇంచెస్లో 6వ భాగం అంటే డివైడెడ్ బై చేయండి. 6వ భాగం తీసుకుంటే మనకి చెస్ట్లో 6వ భాగము తీసుకుంటే కనుక మనకి 6 ఇంచెస్ షోల్డర్ వస్తుంది. 6 ఇంచెస్ ఆర్మ్ లెంత్ పెట్టుకోవాలి, ఓకేనా. చెస్ట్లో 12th భాగం తీసుకోండి, మీకు కరెక్ట్ నెక్ విడ్త్ అనేది వస్తుంది. చెస్ట్లో 12th పార్ట్ అంటే డివైడెడ్ బై 12th పార్ట్ తీసుకుంటే నెక్ విడ్త్ అంత పెట్టుకోండి. ఇక్కడ నేను చెస్ట్ నాకు 37 వచ్చింది. అంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కువలో వచ్చినాయి అనుకోండి, 36 అంటే 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. చెస్ట్ సైజెస్ ఎప్పుడైనా 36, 34, 32 ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, అప్పుడు 1 ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్నాను, అలాగే ఖర్చు కూడా యాడ్ చేశాను. చెస్ట్ 37 ఇంచెస్ కదా, దాన్ని 4 పార్ట్స్ చేయండి, అంటే డివైడెడ్ బై 4 చేయండి. మీకు ఎంత వస్తుందో అప్పుడు అక్కడంతా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ కొట్టేసుకొని ఖర్చు యాడ్ చేసేసుకోండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎవరికైనా సరే 1.5 ఇంచు సరిపోతుంది. 1.5 ఇంచు ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 9 ఇంచెస్ అండి, 9 ఇంచెస్ కరెక్ట్గానే వచ్చింది నాకు ఆర్మ్ రౌండ్. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టాను. ఇది వచ్చేసి మనకి డీప్ నెక్స్ అండి. డీప్ నెక్స్ ఎలా పెట్టుకోవాలి షోల్డర్స్ జారకుండా, అందుకని ఇంత పర్ఫెక్ట్గా నెక్స్తో సహా చెప్తున్నాను నేను. డీప్ నెక్స్కి ఎలా పెట్టుకోవాలో మీకు చెప్పాను కదా. చెస్ట్లో 4వ భాగం, చెస్ట్లో 6వ భాగము, చెస్ట్లో 6వ భాగము, చెస్ట్లో 12వ భాగము. చెస్ట్లో 6వ భాగమేమో షోల్డర్కి తీసుకోవాలి, చెస్ట్లో 12వ భాగమేమో నెక్ విడ్త్కి తీసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు, ఓకేనా. ఆ విధంగా తీసుకున్నదే నెక్ అన్నమాట. డీప్ నెక్స్కి మనము కరెక్ట్ పర్ఫెక్ట్ తీసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారవన్నమాట. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర చిన్న టక్ అనేది పెట్టుకుంటే మనము ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట.
ఇలా కట్ చేసేసుకొని విడదీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కటింగ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను, అంటే కటింగ్ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నెక్స్ డ్రా చేసుకుందాము. నెక్ నుంచి క్రాస్గా తీసుకున్నానండి వాళ్ళకి, అంటే మనం క్రాస్గా తీసుకుంటాం కదా, ఇది నేను మెజర్మెంట్స్ వాళ్ళ బాడీ తీసుకున్నాను అనమాట. ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి మామూలుగా ఎగ్జాక్ట్గా అయితే 9 ఇంచెస్ వచ్చింది. అయితే నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. కుట్టేసరికి 8.5 అలా వస్తుంది, 8.5, 8.7 అలా వస్తుంది. పైపింగ్ అవన్నీ వేసేసరికి స్కేల్ తోటి ఇలా ఎప్పుడైనా సరే 1/2 ఇంచు మనము పైకే పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు మనము రౌండ్గా గీసుకుందాం, కటింగ్ చేసేసుకుందాం. తర్వాత లోతు తీయాలి కదా, మనం చంక దగ్గర ఫ్రంట్కి లోతు కంపల్సరీగా తీయాలి. చంక దగ్గర లోతు కూడా మార్కింగ్ చేసేసుకున్నాము. బ్యాక్ పార్ట్కి నెక్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డ్ చేసేసుకొని ఇందాక టక్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నేను ఇప్పుడు 10 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నానండి. చెప్పాను కదా డీప్ నెక్ అని. అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది. తర్వాత మనము హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసేమో పఫ్ స్లీవ్స్ అండి. పఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను. పఫ్ స్లీవ్స్కి ఇప్పుడు మనము లైనింగ్ మళ్ళీ కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోవాలి. లెంత్ వచ్చేసేమో మనకి 5.5కి మనము 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి పఫ్ స్లీవ్స్కి. చెప్పాను కదా, ఏ ఏజ్ వాళ్ళకైనా మనం తీసుకున్న దాని మీద 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి లెంత్. తర్వాత నేను ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టడం కోసం మనకు క్లాత్ కావాలి కదా, ఆ కుచ్చిళ్ళ కోసము క్లాత్ సపరేట్గా మీరు ఎన్ని ఇంచెస్ తీసుకుంటే అన్ని ఇంచెస్ పెట్టుకోవచ్చండి. కుచ్చిళ్ళు నీట్గా ఎక్కువ రావాలనుకుంటే కనుక 3, 4, 5, నేను ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ అనమాట, ఆ క్లాత్ వదిలేసేసి మనం ఆ క్లాత్ వచ్చేసి మనం కుచ్చిళ్ళకి తీసుకున్నాము. తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేశాను, తర్వాత ఖర్చు యాడ్ చేశాను అనమాట. అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో కుచ్చిళ్ళకి తీసుకున్నాను, కుచ్చిళ్ళకి క్లాత్ ఫోల్డ్ చేసుకోవడం కోసము. తర్వాత ఏమో హ్యాండ్ లూజు, తర్వాత ఖర్చు, ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనకి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్కి లోతు తీయాలి. ఫ్రంట్ లోతు ఎలా తీయాలంటే ఆ కుచ్చిళ్ళ కోసం తీసుకున్న క్లాత్ని తీసేయండి. అక్కడి నుంచి హ్యాండ్స్ లోతు అనేది తీసుకోవాలి మనము. కుచ్చిళ్ళ కోసం పెట్టిన క్లాత్ కాకుండా అక్కడి నుంచి హ్యాండ్ లోతు తీసుకొని అక్కడ టక్కు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కింద పార్ట్ కోసము, అంటే లెహంగా కోసము మనము లైనింగ్ అనేది కట్ చేయాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలి నేను మీకు ఎప్పుడు ఒక టైప్ చెప్పాను, ఇప్పుడు ఇంకో టైపు లంగా టైపు చెప్తున్నాను అనమాట. అంటే మనము శారీ పెట్టికోట్ ఉంటుంది కదా, శారీ పెట్టికోట్ టైపు చెప్తున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల మనకి కొంచెం గేర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నేను
5.2 ఇంచెస్ తీసుకున్నానండి. 5.2 ఇంచెస్ విత్ ఖర్చు అన్నీ కలుపుకొని నేను 5.2 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. 5.2 ఇంచెస్ ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకి లంగా క్లాత్ 5 ఇంచెస్ అనుకోండి. 5 + 5 + 5 + 5 ఇలా 10, ఇటువైపు 10 10 అనమాట. 20, అటువైపు 20 20 5 అనుకోండి. 5 తీసుకుంటే కనుక అప్పుడు మనకి 40 వచ్చింది. దీని క్లాత్ జాయింట్ చేసుకోవాలి, ప్లస్ మనకి ఖర్చు కూడా యాడ్ అవ్వాలి. ఇవి చూసుకొని మనం మెజర్ చేసుకోవాలన్నమాట. నేను అటు సైడ్ 5 పెట్టా, అటు సైడ్ 5.2 పెట్టాను, ఇటు సైడ్ 5.2 పెట్టాను. మొత్తము అప్పుడు నాకు 42 ఇంచెస్ వరకు వస్తుంది. 42, 41.5 అలా వస్తుంది అన్నమాట. 42 ఇంచెస్ వరకు వస్తుంది. ఇప్పుడు ఇది చివరి వరకు మనము ఇలా క్రాస్గా అనమాట, లంగా టైపు ఇలా క్రాస్గా తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు మనకి 4 ఇంచెస్ కావాలి, ప్లస్ మనకి అటాచ్ చేయడానికి అంటే వీటిని అటాచ్ చేయడానికి క్లాత్ అయితే పడుతుంది కదా, దానికి మొత్తము మనము నడుంకి సరిపోయేటట్టు రావాలి. ఈ మిగిలిన లైనింగ్ వచ్చేసేమో మనము శారీ కింద మనకి బార్డర్ అటాచ్ చేస్తే, అదే కింద లైనింగ్ కూడా బార్డర్కి లైనింగ్ అటాచ్ చేస్తే ఏంటంటే పైకి లెగవకుండా, పల్చగా ఉండకుండా ఒత్తుగా ఉంటుందన్నమాట. చుట్టూరు గేరు బాగా వస్తుంది. అందుకోసం లైనింగ్ అనేది కంపల్సరీగా కింద బార్డర్కి జాయిన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనము శారీ తీసుకుందాము. శారీలో ఒక పార్ట్ వచ్చేసి మనకి ఇలా గిర్రలు వచ్చిందనమాట. ఇందులో హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకున్నా, బట్ అది వీలు పడలేదు. ఎందుకంటే ఒక హ్యాండ్కి 3 లైన్స్ వస్తున్నాయి, ఇంకో హ్యాండ్కి 1 లైన్ మాత్రమే వస్తుంది. సో దీన్ని మనము సైడ్ లెహంగాకి సైడ్ థ్రెడ్స్ కానీ లేదా బ్యాక్ థ్రెడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేద్దాము. నేను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా, నార్మల్ క్లాత్లోనే తీసుకున్నాను. మీరు కూడా నార్మల్ క్లాత్లోనే తీసుకోండి. ఇది పక్కనైతే పెట్టేస్తున్నాను. దీని తర్వాత మనము బాడీ పార్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం. తర్వాత ఏమో లెహంగా పార్ట్ని ఎంత లెంత్ తీసుకోవాలి, ఇంకెంత మిగిలింది, దానికి ఎంత క్లాత్ కట్ చేసుకోవాలనేది దాని గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఏం లేదండి, సేమ్ ఇంకా లైనింగ్ ఎంత ఉంటే అంత కాకుండా లైనింగ్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. నేను హ్యాండ్స్ కూడా కట్ చేశానండి. హ్యాండ్స్ కూడా అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన శారీలో మనము 2 సైడ్స్ బార్డర్ వచ్చిందనమాట. 2 సైడ్స్ బార్డర్ని 2 సైడ్స్ బార్డర్ని ఏం చేస్తున్నానంటే చూస్తున్నారు కదా, 2 సైడ్ బార్డర్ వస్తే కొంచెం ఇలా కట్ చేసేసాను, పైన కట్ చేసేసాను. ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయాలంటే మన లెహంగా కదా ఇది, లెహంగాకి మనము కొంచెం పైన జాయిన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసేమో 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్ ఉంది. మనకి ఇప్పుడు 41 ఇంచెస్ రావాలి. 41కి తర్వాత మనం బార్డర్ జాయిన్ చేస్తాం కదా, సో అప్పుడు మనకి క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది బార్డర్ కోసం తీసుకున్నాను. పైన మనం నడుం దగ్గర వేస్ట్ బెల్ట్ లాగా యాడ్ చేయడం కోసం, అంటే మనకి పైన జాయింట్ చేయం కదా, పైనది కిందది జాయింట్ ఉండదు కదా, సో దానికోసం. ఇది వచ్చేసి లైనింగ్. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ పెట్టుకోవాలి కదా, సో అదనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నేను 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మనకి చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ క్లాత్ దగ్గర నేను 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ అనమాట, నాట్ అనమాట రెండిటికి. తర్వాత ఇక్కడ కింద వచ్చేసేమో 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మధ్యలో 1.5 గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు మనము 1 సైడ్ ఏమో క్రాస్గా తీసుకోవాలి, ఇంకొక సైడ్ ఏమో 2 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ లెంత్ తీసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం వంకరగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన చెస్ట్ షేప్ వచ్చేసి ఇలా వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటేనే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత ఇక్కడ
5.3 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేశాను. ఇలా షేప్ తీసుకుంటున్నానండి. చంక దగ్గర ఇలా షేప్ తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోతే ఇంకా అంతా కటింగ్ అనేది అయిపోయిందండి. నేను మీకు అంతా క్లారిటీగా చెప్పేశాను. ఇప్పుడు మనకి శారీలో వచ్చేసేమో ఇంకా మిగిలిందల్లా మనకి 4కి కొంచెం ఎక్కువ మిగిలిందండి. 4 మీటర్స్కి ఎక్కువ మిగిలింది. ఇప్పుడంటే మనం క్లాత్ వచ్చేసి కింద ఏమో 4 మీటర్స్, పైన బాడీ పార్ట్కి కట్ చేసాము. 4 పైన కొంచెం మిగిలిందండి. 4 మీటర్స్ తోటి మనము ఇప్పుడు లెహంగానే చేసుకోవాలి. పైన బాడీ పార్ట్ బ్లౌజ్ కుట్టుకోవాలి. నేను మీకు ఈరోజు కటింగ్ పార్ట్ చెప్పాను కదా, రేపు స్టిచ్చింగ్ పార్ట్ చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.